అంటే ఇప్పుడు కొన్ని చూస్తున్నాం సార్, వీడియోస్ చూస్తుంటే గతంలో పెన్షన్సే కావచ్చు, ఏదైనా వికలాంగులకే కావచ్చు, ఇంటి వరకు వెళ్ళి వాలంటీర్లు ఇచ్చిన పరిస్థితి. ఇప్పుడు ఈ రోజు పరిస్థితి చూస్తే అంటే కళ్ళు లేని వాళ్ళ పరిస్థితి, ముసలమ్మల పరిస్థితి, వాళ్ళు నడిచే విధానం అదంతా చూసి ఎంత గోస అంటే అసలు వననతీతం సార్ ఆ బాధని చెప్పడం. ఈరోజు ఆ వ్యవస్థను తీసేసి ఇప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చి అటు వాళ్ళని ఆ వ్యవస్థ తీయడం వల్ల వాళ్ళు రోడ్డున పడ్డారు, ఇప్పుడు వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఏంటి సార్, పాపం అనిపిస్తుంది చూస్తుంటే. పాపం అని బల్లిలో విచారించు అంటే చూడు, బల్లి అలా విచారించి కూర్చోడమే, అంతకు మించి నువ్వు నేను చేయలేము. నేను చేయగలిగితే చెప్పు, అలా చేద్దామని చెప్తే నేను ప్రజలకు చెప్తాను. వాలంటీర్లను మోసం చేసినట్టే కదా సార్, వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాను, ఒకవేళ మీకు ఇంకా స్కిల్స్ ఎక్కువ ఉంటే 30,000 40,000 వరకు ఉద్యోగాలు, అంటే అంత జీతతోని కూడా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసిన వీళ్ళు ఈ రోజు మరి వీళ్ళ గురించి ఒక మాట కూడా మాట్లాడితే దాదాపు 2 లక్షల మంది. అది ఎందుకు మాడతారమ్మా? వాళ్ళు ఎన్ఆర్ఐలు వచ్చి వాళ్ళు డైరెక్ట్గా ఒకటికి 3-5 లక్షలు ఇచ్చి కొనిసారు వాళ్ళు వాలంటీర్లని. వాళ్ళు ఎందుకు మాడతారు? 3 లక్షలు అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ 5 సంవత్సరాల జీతమే కదా. ఎలక్షన్ ముందు వచ్చి ఎన్ఆర్ఐ వింగ్ అంతా కూర్చుని వాళ్ళు చేసిన పని ఏంటనుకుంటున్నావు? ప్రతి వాలంటీర్ 3-5 లక్షలు జీతాలు ఇచ్చి కొనేసారు. 5 సంవత్సరాల జీతం అడ్వాన్స్ వస్తే ఆడేం మాడతాడు బయటకు వచ్చి? ఉద్యోగం పోయినాడంటే ధర్నా చేస్తారు బయటకు వచ్చి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఎలా చేస్తున్నారు ధర్నా? వాలంటీర్లు ఎందుకు చేయట్లేలా చెప్పు? ఒకరు కూడా వచ్చి బయటకు వచ్చి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలే? అంటే వాళ్ళకి ఎంతో కడుపు నిన్నోడు ఎవడన్నా మాడతాడే? అది ఇంచేత నమ్మి మోసపోయినాడు ఎరుబోగులోడు ఎవడంటే జగన్మోహన్ రెడ్డి. ఆయన వెనకాల ఇంత జరిగిందంటారా? మరి ఎందుకు జరగలే? జరుగుతున్నప్పుడు చుట్టూ ఉన్న పనికి మళ్ళీ అందరూ చెప్పకపోతే ఏమవుతుంది? ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమంది డిప్యూటీ సీఎంస్ ఉన్నారు. అప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, డిప్యూటీ సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలకి డిస్క్రిప్షన్స్ లేని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. వాడు అయిపోయాక కూడా పనికి మళ్ళీ లేదవా ఇంకోటి తెల్లవారుజామున పేపర్లు చదివి ఒక పంతులోడు ఉండేవాడు. వాళ్ళిద్దరు చేసిన దౌర్భాగ్యానికి వాళ్ళ వైఎస్ఆర్సీపీ ఇంత తీవ్ర పెనాల్టీ పే చేస్తుంది. ఇప్పటికైనా తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం అవసరం లేదు. ఏమంటే వాళ్ళిద్దరు పోయారు అంటున్నారు. కానీ ఇంట్రోస్పెక్షన్ ఎక్కడ జరగాలంటే క్షేత్రస్థాయిలో ఒక నాయకులకు జరిగిన కష్టాలు, కార్యకర్తలకు జరిగిన కష్టాలు, అధినాయకుడిగా ప్రతి నియోజకవర్గంలో ఎప్పుడైతే సేద తీరుతారో జగన్మోహన్ రెడ్డి సన్నిధిలో, తర్వాత పని సులువు అవుతుంది. అది జరగాలి. అది ఎప్పుడు జరుగుతుందో ఆ పని మొదలైన దగ్గర నుంచి అప్పటి నుంచి మాట్లాడడం వేరు. ప్రజెంట్ అయితే ఎక్కడేసిన గొంగలే అక్కడే ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి అతను ప్రజలు ప్రతిష్ఠించుకున్న హీరో. ప్రజాస్వామ్యంలో పొలిటికల్ సినారియోలో హీరో వర్షిప్ అన్నది చాలా రేరెస్ట్గా కొంతమందికి ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డికి భగవంతుడు ఇచ్చిన వరం. కానీ అది పెయిడ్ బ్యాచ్ ఎంతమంది పేమెంట్ ఎలా ఉంటారమ్మా? రోజు 1-2 సార్లు కాదు. జన ప్రపంచం అనేది ప్రతి నియోజకవర్గంలో కనబడుతుంది, ప్రతి దగ్గరికి వెళ్ళిన దగ్గర కనబడుతుంది. అది బుర్ర తక్కువ ఎదలకి కడుపు మంటతో మాడుతుంది. అవతలడికి జరిగింది అవతలడికి జరిగి తట్టుకోలేని బ్యాచ్ ఇది. జగన్మోహన్ రెడ్డికి జన ప్రవాహాన్ని చూపించి దానివల్ల మనకి ఇంపాక్ట్ కలుగుతుందని అన్నది వాళ్ళు ఇస్తున్న ఫాల్స్ ఇల్యూజన్. అది సిద్ధం సభలతో జగన్మోహన్ రెడ్డి గారు రియలైజ్ అవ్వాలి. సిద్ధం సభలకి జనాలు వచ్చిన విధానం చూస్తే అతను జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు, 11 సీట్లు వస్తాయని ఎవడని చెప్తే ఆడికి మనిషికి కాదు, వాడు కడుపు కన్నం తిన్నాడు కాదు. కానీ ఎలక్షన్ రిజల్ట్ చూస్తే 11 స్థానాలు వచ్చిన తర్వాత మేము అన్నం తిన్నాం గడ్డి తిన్నాం మాకే అర్థం కావట్లేదు. అంటే అక్కడ వచ్చిన జనం అంతా కూడా గ్రీన్ మ్యాట్ వేసి చూపెట్టింది. అది తప్పదు. నేను పొద్దుటూరు సభకి వెళ్ళాను, అది గ్రీన్ మ్యాట్ కాదు. అసలు ఆ జనం చూస్తే అసలు ఎందుకమ్మా ఈ ప్రకాశం జిల్లాలో నాట్లో వచ్చింది దగ్గర ఎన్ని రోజులు పట్టింది ఆ ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి? అవన్నీ వీళ్ళు చెప్పి తపాలని చూసి చెప్పే ఎలివేషన్స్ అవన్నీ నాన్ సెన్స్. కానీ అసలు వాస్తవం ఏంటంటే ఎలక్షన్ ఇంజనీరింగ్ అన్నది వేరు. నాయకుడు ప్రతి నాయకుల్ని జనాల్ని టర్న్ చేసుకోగలగాలి ఓటు బ్యాంక్ కింద. ఆ ఎలక్షన్ ఇంజనీరింగ్ వెనకబడింది. దానికి పోల్ మేనేజ్మెంటు, బూత్ మేనేజ్మెంట్ చాలా కావాలి. ఇప్పుడు బూత్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్లో కార్యకర్తలు నాయకుల చుట్టూ ఉండే క్యాడర్ చేసే పని ఎప్పుడైతే వాలంటీర్ చేశాడో, వాలంటీర్ ఎంప్లాయీ వాడు విధి విధానాలు ఎలా ఉంటాయి, కరెక్ట్గా ఎలక్షన్ టైంకి వాడిని విధులు చేయొద్దని ఎలక్షన్ కమిషన్ చెప్పినప్పుడు ఇంట్లో కూర్చున్నాడు. అక్కడ రీప్లేస్ చేసి వాడు కార్యకర్త దూరం కూర్చున్నాడు. అడ్డా మీద కూలీలు పిలిచినట్టు ఎవడో పిలిస్తే ఆడితో ఏం పని అవుతుంది? దిస్ ఈజ్ టోటలీ ఫెయిల్యూర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. ఇదే క్షేత్రస్థాయిలో నాయకుల్ని కార్యకర్తల్ని పరిరక్షించుకుంటూ వస్తూ ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న పని అదే. వాలంటీర్ని వాళ్ళ కార్యకర్తలు వాలంటీర్ బదులు వాళ్ళ కార్యకర్తలను వాళ్ళతో పెన్షన్లు ఇప్పిస్తున్నారు. అప్పుడు బాండేజ్ కదా కార్యకర్త. ఇది ఇప్పుడు మా గవర్నమెంట్ వాడికి యాక్సెస్ ఉంటుంది, అది వాలంటీర్ కాదు కదా, ఆనరోరియం తీసుకుంటున్నాడు. 2,50,000 మందిని తరలించడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఎలా ఉంటుంది డిస్క్రిప్షన్? ఊర్లో ఉన్న ఇదే కార్యకర్త కదా, ఇటు షఫుల్ చేస్తారు, చేసి ఈయన వెళ్తాడు. మా ప్రభుత్వం నెక్స్ట్ వస్తే ఇప్పుడు 4,000 ఇస్తున్నారు కదా, 6,000 పెన్షన్ ఇస్తాం. ఇది కొత్త కథలు చెప్పడానికి లాస్ట్ ఎలక్షన్ ఇంజనీరింగ్కి ఉపయోగపడుతుంది కదా. ఆ జగన్మోహన్ రెడ్డి వస్తే నిప్పుతో నిలుగుతో పేయిస్తాడు, కానీ వీళ్ళైతే స్ట్రైట్ అవే 2,000 పేయిస్తారు కదా. ఇలాంటివి కొన్ని బుల్లెట్లు తీస్తుంటాయి. నేను ఎలక్షన్ ఎఫెక్ట్ మీద మాట్లాడుతున్నా.
లేదా పసుపు కుంకుమలో ₹1,00,000 బంపర్ ఆఫర్ ఇస్తారు లాస్ట్ మూమెంట్లో, ఎందుకంటే సంక్షేమాన్ని ఎగ్గొట్టాడు కదా, అది ఒక పర్సంటేజ్ ఓటు బ్యాంకే కదా. సో ఇవన్నిటిని అధిగమించడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర కొత్త ఇవేంటి, ఆయన కూడా రాజకీయ నాయకులు అబద్ధాలు చెప్పాలి. అది చెప్తాడా చెప్పడానికి పెద్ద హైపోథికల్ ఈక్వేషన్. ఆయన చెప్పేది ఉంటే ఆ ముందే చెప్పేవాడు కదా. చెప్పడు, ఆయన ఇప్పటికీ చెప్పడు. అంచేత వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవడానికి వీళ్ళ దగ్గర 10 ఆయుధాలు ఉన్నాయి, ఇది గ్రహించాలి ఆయన. రైట్. ఇంకా మరి చూడాలి, రేపు ట్యూస్డే వస్తుంది కాబట్టి అప్పులు ఎంత అప్పులు తీసుకుంటారు ఏంటి అనేది ఉంది. అండ్ ఇంకా బడ్జెట్ పెట్టేలోపు 3 లక్షలు దాటేస్తారు వీళ్ళు, 3 లక్షలు టార్గెట్ పెట్టుకుని చేస్తున్నారు. బడ్జెట్ నెక్స్ట్ మంత్ కదా సార్? అదే నెక్స్ట్ మంత్ పర్చేసినట్లు రెడీగా 3 లక్షలు పూర్ణకుమ రెడీ పెడతారు. ఏటి ఇస్తారో లెక్క అప్పుడు చూడాలి. ఏం చేస్తున్నారు సార్ అసలు ఇక్కడ ఏంటనేది? నేనైతే నా దగ్గర ఆన్సర్ లేదు, నువ్వు చెప్పినా నేను చెప్పినా వాడు వెండు. రేపు బడ్జెట్ పెడతారు కదా, అప్పుడు ఉంటుంది వాళ్ళకి. రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.